డిగ్రీలు పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇంజనీరింగ్లు కూడా చదివి మరి చిన్న చిన్న ఉద్యోగాలకి, చదువుకు సంబంధం లేనటువంటి ఉద్యోగాలకి వెళ్తున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? ఆ విద్యార్థుల పరిస్థితి అసలు ఎటువైపు వెళ్ళాలో, ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇంటికే పరిమితం అవుతూ ఇంట్లో పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? మీరు మూడో కేటగిరీ జనాలు కూడా ఎక్కువ ఉన్నారులేండి. అవును, అవును. సో యాక్చువల్గానంటే మనకి భారతదేశంలో మనకి ఈ టమాటా మార్కెట్ మీకు ఐడియా ఉంటుంది. అంటే సప్లై ఎక్కువైపోతే ఏం చేస్తారంటే టమాటాలను కేజీ ₹1 అమ్ముతాం. అవును సార్. అంతే కదండి. సప్లై లేకపోతే అదే కేజీ ₹50 కూడా కొన్నాం మనం. అవును. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటేనండి సప్లై వర్సెస్ డిమాండే కదండి. భారతదేశ ప్రభుత్వం ఏంటంటే ఈ డిగ్రీస్ని కానీ ఇంజనీరింగ్స్ కానీ మనకు అవసరం ఉన్న దాని మేర కంటే కూడా 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు సప్లై చేస్తుంది. మార్కెట్లోకి సప్లై చేసి వదిలేయడం వల్ల దానికి తగ్గట్టుగా ఇండస్ట్రీస్ కానీ, ప్రొడక్షన్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, వేరే అదర్ సెక్టర్స్లో కానీ మీకు నిజంగా ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగి ఉన్నట్లయితే భారతదేశంలో వీళ్ళందరూ చైనా లాగానో, మిగతా సౌత్ కొరియా లాగానో, మిగతా కంట్రీస్ లాగా వేరే వాటికి వెళ్ళిపోయాడు. మొత్తం అందరికీ ఐటీ జాబులోనే, మొత్తం అందరికీ ఐటీ ఇండస్ట్రీ ఒకటే ఉంది అంటే మిగతా జాబులు లేవు నిజంగానే. ఇప్పుడు ఫార్మా ఉందండి, మీరు చెప్పారు ఉదాహరణకి. తెలంగాణలో 130 కాలేజీలు, 140 కాలేజీలు ఫార్మా ఉన్నాయి. మొత్తం జాబులు అసలు 140 కాలేజీలు స్టూడెంట్స్ అంటే ఇమాజిన్ చేయండి ఒకసారి. అసలు అన్ని జాబులు కనీసం ఐదో వంతు కూడా మీకు జాబులు మార్కెట్లో ఉండవు. ఫార్మా హైదరాబాద్ బాగుందా అంటే బాగుంది. హైదరాబాద్ నెంబర్ 1 మార్కెట్ కానీ డిమాండ్ కూడా ఉండాలి కదండి. బాగుంటాం వేరు, డిమాండ్ ఉండటం వేరు, రెండు వేరు వేరండి.